నిన్న వరంగల్లో ఒక తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టరు సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యోగి అని మాకు చాలా దగ్గర, మాకు కావాల్సిన వాడు. మేము మోజోలో ఉన్నప్పటి నుంచి చాలా దగ్గరగా ఉంటుండే. మోజో ఆ తర్వాత తొలి వెలుగులో కూడా మాతో పాటు వర్క్ చేసిన, యాక్చువల్ కెమెరామెన్గా ఉంటుండే, తర్వాత రిపోర్టర్ అయ్యిండు. మంచి అద్భుతమైన ఫ్యూచర్ ఉంది యోగికి. కానీ ఏం జరిగిందో ఏమైందో తెలియదు. కానీ నిన్న వరంగల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు పోయింది కాక చిన్న పాపను కూడా తీసుకెళ్ళిపోయాడు. పాపకు కూడా ఊరేసి చంపేసిండు. సో చాలా దారుణం. ఒక వైపు నుంచి బాధ అనిపిస్తున్నది, ఇంకో వైపు నుంచి కోపం వస్తున్నది. రీజన్ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. చాలా సందర్భాల్లో మనడు కొంత ఒక రకమైన ఆలోచనతో ఉంటాడు. ఈ మధ్యకాలంలో సత్యమేవ జయతే అని కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాలో. ఎక్కడైనా కొంత అన్యాయం జరుగుతుంటే భరించలేడు, దాని మీదనే మాట్లాడుతున్నాడు, దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాడు. మరి వేరే ఇతర సమస్యలు ఏమున్నాయో తెలియదు. కానీ నేను అనుకోవడం పర్టికులర్ కారణం అయితే ఇదే. గతంలో కూడా ఒక్కసారి ఎప్పుడో 3-4 ఏళ్ల కింద ఒకసారి అటెంప్ట్ చేసినట్టున్నాడు. ఆనాడు కూడా ఈ విషయాన్ని నాకు చెప్పిండు. సో రీసెంట్గా కూడా మాట్లాడిండు. నేను ఎప్పుడు వరంగల్కి పోయినా యోగికి ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తుంటా. సో ఫోన్ చేసినప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటాడు. మేము రీసెంట్ ఎలక్షన్లో ఈ తొలి వెలుగు, మన తొలి వెలుగు వెహికల్ పెట్టి మనం ఆల్ గెస్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలక్షన్ టైంలో వరంగల్కి వచ్చినప్పుడు మొత్తం మాతోనే ఉన్నాడు. మొన్న నేను పృథ్వీ అన్న కేయూ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వచ్చిండు. సో మరి ఏం జరిగింది అన్నది తెలీదు. మొత్తానికైతే ప్రాణం పోయింది. సో మొన్న వాళ్ళ పాప బర్త్డే, అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీతో కూడా అంటే తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలుసు, ఆ పాప తెలుసు, మాట్లాడుతూ ఉండేది, అప్పుడప్పుడు మాట్లాడిస్తుంటాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా మేము భోజనం చేసినాం చాలా సందర్భాల్లో. ఎందుకు చాలా చిన్న ఏజ్, 32-33 సంవత్సరాలు ఏముంటాడు. వాళ్ళ పాప బర్త్డే రోజు వాళ్ళ పాప పెట్టిన మెసేజ్ ఇది. అంటే నేను హ్యాపీ బర్త్డే అని చెప్పిన. జూలై 26 మొన్ననే బర్త్డే జరిగింది. ఇక్కడ ఉన్నాయి ఫోటోలు, ఇగో వీడే చనిపోయిండు. ఇప్పుడు ఏమనాలా, కారణాలు ఏంటన్నది తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం లేదు, జాబ్ ఒక 2-3 నెలలుగా ఉద్యోగం లేదు అని చెప్తున్నాడు. నేను వచ్చే మన తొలి వెలుగులో పనిచేయి, వచ్చి కెమెరా తీసుకొని వెళ్ళిపో, కెమెరామెన్ కూడా కావాలి సార్ అంటే తీసుకెళ్ళి కెమెరామెన్ కూడా అని కూడా చెప్పడం జరిగింది. వస్తా, రేపే వస్తా, ఎల్లుండి వస్తా అని దాదాపు ఒక 3-4 సార్లు ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిండు. సడన్గా ఏం జరిగిందో తెలీదు, మొత్తానికి ప్రాణం తీసుకున్నాడు. అంటే క్షణికావేశం. ఆ క్షణం నుంచి బయటపడితే, ఆ క్షణంలో ఎవరితోనైనా మాట్లాడున్నా దాని నుంచి బయటపడేవాడేమో. పాప ఫోటోతో ఉండే కదా ఒక ఫోటో, అయ్యో ఆ పాప, అదొద్దు. సో పాప ఫోటో ఇది, వాళ్ళ ఒకతే కూతురు, ఆ పాప ఫోటో ఇది. సో చాలా దారుణం. అంటే జర్నలిస్టుల జీవితాలు కూడా, అంటే గ్రౌండ్లో పనిచేసే జర్నలిస్టుల జీవితాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళకి కంపెనీలు, యాజమాన్యాలు జీతాలు ఇచ్చినా చాలని జీతాలు. సో ఈ రకంగా వాళ్ళ వృత్తి కొనసాగుతూ ఉంటుంది. సరే, కొంతమంది సంపాదించే వాళ్ళు అది వేరే బ్యాచ్ ఉంటుంది. కానీ కష్టపడే వాళ్ళు, పని మీద దృష్టి పెట్టే వాళ్ళు, యోగి లాంటి వాళ్ళు ఉంటారు. చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం.